దేశ రాజధాని ఢిల్లీ కాలుష్యం కోరల్లో అల్లాడుతుంది. గత కొన్ని రోజులుగా ఢిల్లీ నగరంలో గాలి కాలుష్యం ప్రమాదకర స్థాయిలో కొనసాగుతుంది. ఇవాళ కూడా పరిస్థితి మరింత దిగజారింది. గాలి నాణ్యత సూచిక అత్యంత తీవ్ర స్థాయికి చేరుకుంది. ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 450 మార్కును దాటింది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఇవాళ ఉదయం అశోక్ విహార్ ప్రాంతంలో అత్యధికంగా AQI 500కు పైగా నమోదైంది. ఇక ఆనంద్ విహార్, అక్షర్ధామ్ ప్రాంతాల్లో 493గా ఉండగా ద్వారకా ప్రాంతాల్లో 469గా నమోదైంది. నోయిడాలోని గాలి నాణ్యత సూచిక 454గా ఉండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదిలా ఉండగా రాత్రి ఉష్ణోగ్రతలు 8.2 డిగ్రీల సెల్సియస్కు పడిపోయినట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇక పరిస్థితుల దృష్ట్యా ఢిల్లీకి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మరోవైపు నగరాన్ని దట్టమైన పొగమంచు కమ్మేయడంతో దృశ్యమానత తీవ్రంగా తగ్గిపోయింది. కొన్ని మీటర్ల దూరంలో ఉన్న వాహనాలు కూడా కనిపించని పరిస్థితి నెలకొంది. ఈ పొగమంచు విమాన, రైలు రాకపోకలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇక ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఢిల్లీ ఎయిర్పోర్టు కీలక అడ్వైజరీ జారీ చేసింది. ప్రయాణానికి ముందు తమ విమాన స్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించాలని సూచించి, అలాగే ఉత్తర భారతంలో దాదాపు 60 రైళ్లు ఆలస్యంగా నడిపిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఢిల్లీలో నమోదవుతున్న AQI స్థాయి అత్యంత ప్రమాదకరంగా ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారం మా మేనేజింగ్ ఎడిటర్ చిదంబర్ అందిస్తారు. చిదంబర్, గుడ్ మార్నింగ్, చెప్పండి అప్డేట్స్ ఏంటి? మనం చూస్తున్నాం ఢిల్లీకి సంబంధించి ఎప్పుడు వింటర్ వచ్చినా సరే, అంటే ఉత్తర భారతదేశానికి సంబంధించిన డిస్కషన్ జరుగుతున్న నేపథ్యంలో సరే కాశ్మీర్ లేకపోతే మనాలి లాంటి ప్రాంతాలకు సంబంధించి అక్కడ ఉష్ణోగ్రతలు పడిపోవడం అన్నది అందరూ ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ ఢిల్లీ లాంటి ప్రాంతంలో ప్రతి సందర్భంలోనూ 10-12 డిగ్రీల సెల్సియస్ కి ప్రతి సంవత్సరము వింటర్ లో ఉష్ణోగ్రతలు పడిపోతాయని తెలుసు. కానీ ఈసారి అది సింగిల్ డిజిట్ కి పరిమితం అవ్వడం అన్నదాన్ని ఖచ్చితంగా చాలా సీరియస్ ఇష్యూగా చూస్తున్నారు. అంతేకాకుండా ఈసారి ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసిన పరిస్థితి ఉంది. ఇందులో 2-3 అంశాలు మనం ఖచ్చితంగా ఇక్కడ మాట్లాడుకోవాలి. మొదటిది, ఏదైతే అక్కడ ఈ పొగమంచు కానివ్వండి, లేకపోతే అక్కడ ఉన్న అత్యల్ప ఉష్ణోగ్రతల కారణంగా తగ్గుతున్న ఏదైతే దానికి సంబంధించిన విజిబిలిటీ ఏదైతే తగ్గుతుందో దానివల్ల ఓవైపు ఫ్లైట్లు క్యాన్సిల్ అవుతున్నాయి, మరోవైపు ట్రైన్లు క్యాన్సిల్ అవుతున్నాయి. అక్కడ లోకల్ గా తిరిగే వాళ్ళకి సంబంధించిన వెహికల్స్ కూడా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొన్న ఇదే నోయిడాకి సంబంధించిన రహదారి పైన ఈ విజిబిలిటీ లేకపోవడం వల్ల ఒకటినొకటి ఢీకొన్న సంఘటనలు కూడా మనకి తెరపైకి వచ్చాయి. ఇది ఒక రకమైన అంశం. అయితే మరొక అంశం ఇక్కడ కాలుష్యానికి సంబంధించిన అంశం కూడా నిజంగానే ఇంతకుముందు వెరీ పూర్ నుంచి ఇప్పుడు క్రిటికల్ స్టేజ్ కి ఇది వెళ్ళిపోయింది అన్నది కూడా మనం చూస్తున్నారు. మామూలుగా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ కి సంబంధించి చూసినప్పుడు అక్కడ 350 నుంచి 400 మధ్యలో ఉంటుంది అన్నది ప్రతి ఒక్కరికి తెలిసిన అంశమే. అయితే ఈసారి అది కాస్త 500 మార్కు కూడా టచ్ అవ్వడంతో ఇది చాలా డేంజరస్ సిచ్యువేషన్ గానే భావించాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. అక్కడ సామాన్య ప్రజలు ఎవరు బయటకు రావాలన్నా సరే ఖచ్చితంగా మాస్క్ ధరించి బయటకు రావాలని చెప్పేసి ఇప్పటికే అడ్వైజరీ ఇచ్చారు. అది సరిపోదన్నట్టుగా ఏవైతే వెహికల్స్ తీసుకోవాలంటే అత్యవసర పరిస్థితులు ఉంటే తప్ప బయటకు రాకూడదు అన్న ఒక అడ్వైజరీని కూడా రిలీజ్ చేశారంటే అక్కడ ఉన్న పరిస్థితి ఎలా ఉందని మనం అర్థం చేసుకోవచ్చు. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ కి సంబంధించి ప్రపంచంలోనే అత్యధిక అంటే అత్యల్ప ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ చూపించడంతో పాటు మరొక కీలకమైన అంశము డేంజరస్ సిచ్యువేషన్ ఉంది అన్న విషయాన్ని కూడా ఇప్పటికే చెప్తున్న నేపథ్యంలో ఢిల్లీలో ఉన్న సామాన్య ప్రజలు కానివ్వండి, అక్కడ ఉన్న పరిస్థితులు కానివ్వండి, ఓవైపు అత్యల్ప ఉష్ణోగ్రతలు, అలాగే అత్యధిక ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ కి సంబంధించిన అంశాలు ఈ రెండు కూడా ఇబ్బంది పెడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. విజయ, రైట్, థ్యాంక్ యూ చిదంబర్.